హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్నీ లాగ్స్. ఈ మాట చెప్పి దాదాపు 1 మంత్ అయితే అయిపోతుంది. మనం వీడియోలు పెట్టకపోవడానికి మెయిన్ కారణం అయితే ఉంది. అదే అండి, వీడియో క్వాలిటీ లేకుండా ఎవరు చూడలేరు. ఈవెన్ నేను కూడా చూడలేను. అందుకని అయితే నేనైతే ఒక మొబైల్ అయితే ఆర్డర్ పెట్టాను. అదైతే ఈరోజు వచ్చేసింది. అదేంటో కాదు, నా చేతిలో కనబడుతుంది కదా, వివో V70. ఇది బాక్స్ అయితే నా చేతిలో ఉంది. మొబైల్ వచ్చేసి రికార్డ్ అవుతుంది. మీరు అడగొచ్చు, ఈ మొబైల్ ఎందుకు తీసుకున్నావు బ్రో, మార్కెట్ లో చాలా మొబైల్స్ ఉన్నాయి కదా అని. నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు నేను ఈ మొబైల్ తీసుకుందామని నాకు కోరిక లేదు. కాకపోతే నేను సెర్చ్ చేసి చూశాను, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని టెక్ రివ్యూస్ చూశాను. దాంట్లో ఫస్ట్ నుంచి వివో అంటే నాకు కొద్దిగా కెమెరా క్వాలిటీ అని నాకు ఇదిగా ఉండేది. ఫస్ట్ నుంచి వివో అని తీసుకోవాలని కోరిక అయితే ఉండేది. అప్పుడే నాకు వివో V60 అనే వీడియో అయితే తగిలింది. అది చూసినప్పుడు నాకు బాగా నచ్చేసింది. అది పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అంటే జెయిన్స్ కెమెరా అని చెప్పారు. అంటే నాకు ఐడియా లేదు జెయిన్స్ కెమెరా అని. తర్వాత కొద్దిగా ఐడియా వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. తర్వాత మా ఫ్రెండ్ గాడైతే ఆ ఫోన్ అయితే తీసుకున్నాడు. ఆ ఫోన్ లో వీడియో క్వాలిటీ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. ఎందుకంటే 4K 30 FPS మాత్రమే ఉంది, దాంట్లో 60 FPS లేదు. అందుకని కొద్దిగా తగ్గిందనేమి నా ఫీలింగ్. ఇంకా దాన్ని తీసి కొద్దిగా పక్కన పెట్టేశా. తర్వాత ఇంక ఇలా కాదు అని చెప్పి నేనే కొద్దిగా చూసుకోవడం మొదలు పెట్టా. యూట్యూబ్ లో రివ్యూస్ లో గానీ ఇంక చూసుకోవడం మొదలు పెట్టా. తర్వాత Vivo T4 Ultra అనే మొబైల్ అయితే చూసాను. అది చాలా బాగుంది. వీడియోస్ పరంగా గానీ, పర్ఫార్మెన్స్ పరంగా గానీ, బ్యాటరీ పరంగా గానీ సూపర్ గా ఉంది. మనకు కావాల్సినదే కాబట్టి ఇంకా తీసేసుకుందామని డిసైడ్ అయిపోయా. ఇంకా మా ఫ్రెండ్ చింటూ అనేవాడు వచ్చి, అది వద్దు మామా, ఒకసారి ట్రై చేసి చూడు, మార్కెట్ లో కొత్త మొబైల్స్ చాలా వచ్చున్నాయి, ఇది అందులోను ఓల్డ్ మొబైల్ అని చెప్పాడు. ఇంకా అందుకని మిడిల్ డ్రాప్ అయిపోయా. తర్వాత మా ఫ్రెండ్ ఒక మొబైల్ సజెస్ట్ చేశాడు, సామ్సంగ్ S24 FE. ఇది సూపర్ గా ఉంది. వీడియో క్వాలిటీ గానీ, స్టెబిలైజేషన్ మటుకు పిచ్చిగా నచ్చేసింది నాకు. భలే ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ బానే ఉంది. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేసి 4000 mAh బ్యాటరీ. 4000 mAh బ్యాటరీ మన మొబైల్ కి సరిపోదు. ఎందుకంటే మనం అవుట్డోర్ షూటింగ్స్ చేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయితే వస్తుంది. మీరు చెప్పొచ్చు, బ్రో పవర్ బ్యాంక్ యూజ్ చేయొచ్చు కదా అని. పవర్ బ్యాంక్ అని ఎన్ని రోజులని యూజ్ చేస్తాం? 1-2 రోజులు, లేకపోతే నెల, సంవత్సరం యూజ్ చేస్తాం. ఇంక ప్రతిరోజు మనం వీడియోలు తీయాలంటే పవర్ బ్యాంక్ కూడా పెట్టుకొని పోవాలి. అది మన వల్ల కాదు. అందుకని చెప్పి ఇంకా దాన్ని కూడా మిడిల్ డ్రాప్ అయిపోయా. తర్వాత మా అన్న ఒక మొబైల్ సజెస్ట్ చేశాడు, Oppo Reno 15 అండ్ 14 కూడా వచ్చింది. అది మా ఫ్రెండ్ దగ్గర ఉంది. 15 సజెస్ట్ చేశాడు మా అన్న. ఇంకా సరే, 14లో కెమెరా క్వాలిటీ అంతే బానే ఉంటది. చూసిందాం. Oppo Reno అంటే కెమెరా క్వాలిటీ సూపర్ గా ఉంటది. ఇంకా మా ఫ్రెండ్ దగ్గర ఉంది. ఇంకా వాడి దగ్గర కూడా తీసుకొని నేను వీడియోస్ చేసుకుంటా. ఇంకా రెండు ఒకే మొబైల్స్ ఎందుకులే అని చెప్పి దాన్ని కూడా తీసేశాను. ఇక వీడియో క్వాలిటీ అంటే మనం తీసుకోవాలంటే ఐఫోన్ తీసుకోవాల్సిందే. ఐఫోన్ లో చాలా బాగా వస్తాయి. ఈవెన్ మాకు కూడా ఐఫోన్ సజెస్ట్ చేసింది. అండ్ ఐఫోన్ తీసుకోవాలని నాకు కూడా కోరిక. కాకపోతే ఐఫోన్ తీసుకునేంత బడ్జెట్ నా దగ్గర లేదు. ఇంకా దానికి కూడా మిడిల్ డ్రాప్ అయిపోయా. ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా Vivo V70కే వచ్చేసా. Vivo V70 అసలు లాంచ్ అవుతున్న విషయం కూడా నాకు తెలియదు ఫస్ట్లో. తర్వాత కంపెనీలో నేను బ్రేక్ టైంలో చూసుకుంటా ఉంటే అప్పుడు నాకు కనిపించింది Vivo V70 లాంచింగ్ అని. అది నాకు తెలిసి 19వ తేదీ కానీ రిలీజ్ అయింది. ఫైనలీ Vivo V70 అయితే తీసేసుకున్నాను. Vivo V70 నాకు ఎంత ప్రైస్ పడ్డదంటే, మామూలుగా ఆఫ్లైన్ లో గానీ, ఆన్లైన్ లో గానీ 46,000 అయితే పడుతుంది. ఎలైట్ వచ్చేసి 51,000 అయితే పడుతుంది. నేను బేస్ మోడల్ 70 అయితే తీసుకున్నా. అది వచ్చేసి 46,000 అయితే పడుతుంది. ఇది నేను ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా తీసుకున్నా. నా ఓల్డ్ మొబైల్ అయితే మా ఫ్రెండ్ అయితే ఎక్స్చేంజ్ అయితే పెట్టేశాడు. అది నేను 12,000కి అయితే తీసుకున్నా. ఇప్పుడు 13,000కి తేలింది. రూపాయలు మనకే లాభం అయితే వచ్చింది నాకైతే. అంటే 32,000కి అయితే వచ్చేసింది మొత్తం అయితే ఫోన్ అయితే. ఇంకా అంత తక్కువ ప్రైస్ కి అయితే తీసుకున్నాను కాబట్టి మేలంటే కదా. ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్ గా ఒక మంచి కంటెంట్ వీడియోస్, మిమ్మల్ని అందరిని నవ్వుపించే విధంగా వీడియోస్ వస్తాయని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీకోసం ఒక మంచి కంటెంట్ తో రావడానికి ట్రై చేస్తున్నాను. కొద్దిగా కంటెంట్ రాసుకోవడానికి టైం పడుతుంది. అందులోనూ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకోవాలి మీరు. అండ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో. ఇవి చేస్తే చాలు నాకు. ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.
అంతవరకు బాయ్ బాయ్.